ఈ నేచర్ లో ఏది మన సొంతం కాదు. మనం ఈ భూమి మీద టెనెట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టు ఇచ్చేయాలి. ఇది జనతా గ్యారేజ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అండి. సరిగ్గా ఇదే ఫాలో అవుతున్నారండి ఆ గ్రామస్తులు. ఈ హైటెక్ యుగంలో కూడానండి ఆ గ్రామస్తులంతా కూడా ప్రకృతి ఒడిలోనే జీవనం సాగిస్తున్నారండి. ఇంకానే చుట్టూ అందమైన కొండలు, పచ్చని పచ్చిక బయళ్ళు, ఊరంతా పెంకిడిల్లు, పూరిల్లు, కరెంట్ ఉండదు, టీవీ అసలే ఉండదండి. ఆధునిక ప్రపంచానికి చాలా దూరంగా ఉందండి ఈ గ్రామం. అచ్చమైన అసలు సిసలైన గ్రామీణ జీవితం అండి వీరిది. ఏంటి 200 ఏళ్ల నాటి గ్రామం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నేను ఈ గ్రామం గురించి చెప్పడానికి కారణం ఏంటంటేనండి, ఈ రోజుకి కూడా అదే జీవన విధానాన్ని అనుసరిస్తుందండి ఈ గ్రామం అంతా కూడా. కొండల్లో ఏదో మారుమూల గిరిజనుల గ్రామం అయితే కాదండి ఇది. ఇది మన ఆంధ్రాలోనే శ్రీకాకుళం దగ్గర ఉన్న కూర్మా గ్రామం అండి. గ్రామం పేరు వచ్చేసి. ఇక్కడ సిమెంట్ రోడ్లు గానీ, ఎత్తైన భవనాలు గానీ, ఇంటర్నెట్ గానీ అది సదుపాయాలు అయితే అస్సలు ఉండవండి. మరి ఇంకెందుకు లేటు, ఇప్పుడు వెళ్ళి ఆ గ్రామం మొత్తం విజిట్ చేద్దాం.